దసరా రోజు ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో జరిగిన ఘటన అయితే ఉందో ఆ ఘటన జరగడానికి ప్రధానంగా అక్కడ బాధ్యత వహించింది అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రమణ బాలకృష్ణ. ఎందుకంటే అక్కడ ఆ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సమస్య వస్తే ఆ గ్రామాలలో కూర్చొని పెట్టి పంచాయతీ చేసి ఆ ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం మేరకు వెంటనే ఆ విగ్రహాలు పెట్టిస్తే ఈ సమస్యనే ఉండేది కాదు. కాకపోతే అలా చేయకపోవడం మూలంగానే ఈరోజు ఆ సమస్య తలెత్తింది. ఆ దళితులపై దాడి జరగడం జరిగింది. ఈ అవకాశాన్ని విపక్షంతో కాసుకుంటున్నటువంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండలు ఎప్పుడైతే ఏ రకంగా అవకాశం వస్తుందని చూసుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి అవకాశం రావడం వల్లే ఇదే అవకాశం తీసుకొని వాళ్ళని రెచ్చగొట్టి ఆ పండుగ సందర్భంగా ఆ రోజు కాపు కాసి రాత్రి అర్ధరాత్రి దళితులు వేడుకలు జరుపుకుంటూ ఉంటే ఆటలాడుతున్న సందర్భాలు వెళ్ళి వాళ్ళకి దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అది ఎవరైనా కానీ ఒక వ్యక్తి మీద దాడి చేయడాన్ని అందరూ ఖండించాలి. కాబట్టి ఆ దళితుల మీద దాడి జరపడం చాలా దుర్మార్గమైన చర్యని భావిస్తూ ఉన్నాం. ఈరోజు 6 ఏళ్ల సంది బీజేపీ అధికారం వచ్చినప్పటి సంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ రకంగా మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు అన్నదమ్ముల యొక్క కులాల ఖచ్చితంగా నిలుస్తున్న గ్రామాల్లో కానీ పట్టణంలో ఉన్న ప్రజల్ని మతంతో పేరుతోటి కులం పేరుతోటి ఏలు చేసి ఏ అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకుంటూ ఈ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి దాడులు జరుపుకుంటూ ఈరోజు రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ బీజేపీ ఆర్ఎస్ పార్టీలు చూస్తూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని రామోజీపేటలో ఈ రకంగా ఉపయోగించుకొని అక్కడ ఒక గ్రామంలో 2 వర్గాలుగా విడదీసే ప్రయత్నాలు ఈరోజు కూరుకున్నాయి. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్లనే ఈ రకంగా తయారవుతూ ఉంది. ఆ దాడి చేసిన వారిపై ఎవరికి దాడి గురైన వారిపై వాళ్ళకు న్యాయం చేయకుండా దాడి చేసిన వారిపై వాళ్ళకు మద్దతు తెలిపే విధంగా ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇప్పటికి కూడా ప్రధాన సూత్రధారులు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ అక్కడ ఉన్నటువంటి మండల బీజేపీ అధ్యక్షులు కానీ ఇంతవరకు అరెస్ట్ చేసుకోవాలి. దీన్ని మేము అదేవిధంగా భావిస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే పెద్ద అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్లో సహా అంతటా ఈ విషయం మీద చర్చ జరుగుతూ ఉంటే మరి స్థానిక ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి అయినటువంటి ఇక్కడ ఈ సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి గారు కూడా ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని చూడకపోవడం ఇది చాలా అన్యాయమైన చర్య. అక్కడ వచ్చి వెంటనే పరిశీలించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. కాబట్టి ఆ రాకపోవడం పట్ల ఆయన దళితుల పట్ల ఏ రకంగా ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఆ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఏ రకంగా దళితుల పట్ల హీనంగా చూస్తుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అదే అగ్రవర్ణాలు వెళ్తూ ఉంటే ఎప్పుడో వచ్చి అన్ని ఆ రకంగా వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలో ఆ రకంగా చేసి పోయేవారు. కాబట్టి ఆ దళితులు కాబట్టి వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఓట్లే కాబట్టి ఓట్ల టైంలో వాళ్ళు యూజ్ చేసుకునే పద్ధతి వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇది వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అక్కడ ఇల్లందకుండా ఎమ్మెల్యే కానీ వేరుస్తారు. మరి ఇల్లందకుండా ఎమ్మెల్యే చూసినట్టయితే ఆయన ఒక దళిత వర్గానికి వెళ్ళి వచ్చినటువంటి ఎమ్మెల్యే మరి ఎవరికి న్యాయం చేయాలి, ఏ రకంగా ఇలా అంబేద్కర్ చేసిన పుణ్యం వల్ల నువ్వు ఎమ్మెల్యేని మరి ఏ వర్గం గురించి నువ్వు కొట్టాలని అది మర్చిపోయి ఈరోజు పెట్టుబడిదారు పార్టీలో ఉండి మన వర్గాన్ని మర్చిపోయే పరిస్థితి ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. ఏ రిజర్వేషన్ ప్రక్రియ ఎమ్మెల్యేను ఆ రిజర్వేషన్ నువ్వు అడ్డేసే విధంగా ఈరోజు వివరిస్తూ ఉన్నాం. సరైన పద్ధతి కాదు. అచ్చు చూసుకునే ఇంతవరకు దానికి సంబంధించిన వాటిని చర్యలు తీసుకునే శక్తి నీ దగ్గర లేకుండా పోయింది. నువ్వు మళ్ళా పోతే ఆ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ పుస్తకాలను వివరిస్తూ ఉన్నాం. సరైన పద్ధతి కాదు. ఈ విషయం మీద ఎవరైతే దాని వెనుక ఉన్న నడిపిస్తున్న వారిని వెంటనే ప్రధాన సూత్రాలు ఇవ్వాలి. మనం అరెస్ట్ చేయాలి. అక్కడ ఉన్న దళితులందరికీ న్యాయం చేయాలి. వాళ్ళు తక్షణమే ఎక్స్ప్రెస్ 25 లక్షలు వాళ్ళకి ఇవ్వాలి. కౌంటర్ పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ వన్ వెంటనే కోర్టు ఏర్పాటు చేసి అక్కడ సరైన న్యాయ విచారణ జరిపించాలని మేము అఖిలపక్షంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం ఇవన్నీ పార్టీలు రామోజీపేట దళితులకు ఈ దళితులే కాదు ఏ వర్గానికి అన్యాయం జరిగింది ఇక్కడ ఉన్న పార్టీలన్నీ అండగా ఇక్కడ అన్నదమ్ములు కలిసి రాజన్న సిటీలో హిందూ కానీ ముస్లిం కానీ ఏ కులం కానీ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు ఈ రకంగా మతం కులం
విద్వేషాలు తెచ్చుకోండి ఖండిస్తాను. ప్రజలందరూ ఇలాంటి చర్యల మీద జాగ్రత్తగా రాబోయే కాలంలో ఇటువంటి శక్తులను ఎత్తుకుంటారని అందరూ ఐక్యంగా ఉండి న్యాయం జరిగే విధంగా రామబాజుపేట బాధ్యులకు అండగా నిలవాలని సందర్భంగా తెలియజేస్తాం.